హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంజనీర్స్. ఈరోజు టాపిక్ 16 పేరు వచ్చేసరికి సింప్లికేషన్ ఆఫ్ బూలియన్ ఫంక్షన్ అనమాట. అయితే ఈ సింప్లికేషన్ ఆఫ్ బూలియన్ ఫంక్షన్ అనేది మనం ఆల్రెడీ ముందుట దాంట్లో డిస్కస్ చేసుకున్నాము. ట్రూత్ టేబుల్లో నుంచి మనం బూలియన్ ఫంక్షన్ అనేది రాసుకుని మనం సింప్లికేషన్ అనేది చేసుకుంటాము. సో సింప్లికేషన్ ఫ్రమ్ బూలియన్ ఫంక్షన్లో పాయింట్స్ వచ్చేసరికి ఫైండింగ్ అండ్ ఈక్వలెంట్ ఎక్స్ప్రెషన్ దట్ ఈస్ లీస్ట్ ఎక్స్పెన్సివ్ టు ఇంప్లిమెంట్. ఫర్ ఏ సింపుల్ ఫంక్షన్ it is possible to obtain a simple expression for low cost implementation, but with complex functions it is very difficult for implementation. ఇక్కడ ఏంటంటే మనకి సింపుల్ ఎక్స్ప్రెషన్స్ వచ్చేటప్పటికి మనం చాలా ఈజీగా అనేది సాల్వ్ చేయగలుగుతాం. కాకపోతే కాంప్లెక్స్ ఫంక్షన్స్ అంటే ఏవైతే పెద్ద పెద్ద ఫంక్షన్స్ ఉన్నాయో వాటిని మనం ఇంప్లిమెంట్ చేయడానికి చాలా కష్టం అనమాట. సో వాటిని ఆ బూలియన్ ఫంక్షన్స్ని ఆ బూలియన్ ఎక్స్ప్రెషన్స్ని మనం సింపుల్గా ఎంత కాంప్లెక్స్ సర్క్యూట్ అయినా సరే మనం కేఎఫ్స్ ద్వారా సింపుల్ చేయొచ్చు అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రూత్ టేబుల్ ఉంటుంది, అలాగే బూలియన్ ఫంక్షన్ అనేది ఉంటుంది. మనం ట్రూత్ టేబుల్ నుంచి బూలియన్ ఫంక్షన్ రాసుకుంటాము, అలాగే ట్రూత్ టేబుల్ అండ్ బూలియన్ ఫంక్షన్ యూస్ చేసి మనం కేమ్యాప్ అనేది రాసుకుంటాము. సో కేమ్యాప్ యూస్ చేసిన తర్వాత మనకి సింప్లిఫైడ్ బూలియన్ ఫంక్షన్ అనేది వస్తుంది అనమాట. ఇది సింప్లికేషన్ ఆఫ్ బూలియన్ ఫంక్షన్స్. టాపిక్ 17 పేరు వచ్చేటప్పటికి కే మ్యాప్స్ అనమాట. కే మ్యాప్స్ మనం కార్నగర్ మ్యాప్ అని కూడా పిలుస్తాము. చూడండి, ఇక్కడ కొన్ని పాయింట్స్ అయితే రాశాను. కే మ్యాప్స్ ఆర్ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ బూలియన్ ఫంక్షన్స్. వన్ మ్యాప్ సెల్ corresponds to a row in the truth table. Also, one map cell corresponds to a minterm or a maxterm with the Boolean expression. Each term is identified by a decimal number whose binary representation is identical to the binary interpretation of the input values of the term. చూడండి, ఇది ఒక 4 వేరియబుల్ కే మ్యాప్ అనమాట. అయితే ఈ 4 వేరియబుల్ కే మ్యాప్లో మనం ఎలా రాసుకుంటామంటే మనకి 16 సెల్స్ అనేవి ఉంటాయి. దీని గురించి నేను నెక్స్ట్ స్లైడ్స్లో ఇంకా బాగా డిస్కస్ చేస్తాను. స్టార్టింగ్ ఇక్కడ అయితే ఒకసారి చూడండి, 0 1 నెక్స్ట్ ఒక స్పేస్ అనేది గ్యాప్ ఇచ్చుకొని 2 3 రాసుకోవాలన్నమాట. మళ్ళీ నెక్స్ట్ 4 5 మళ్ళీ ఒక స్పేస్ గ్యాప్ ఇచ్చుకొని 7 రాసుకోవాలి. దాని తర్వాత మళ్ళీ ఇక్కడ ఒక స్పేస్ అనేది గ్యాప్ ఇచ్చుకొని 8 9 మళ్ళీ ఒక స్పేస్ గ్యాప్ ఇచ్చుకొని 11 నెక్స్ట్ 12 13 మళ్ళీ ఒక స్పేస్ గ్యాప్ ఇచ్చుకొని 14 15 ఇలా కే మ్యాప్ అనేది రాసుకోవాలన్నమాట. ఈ కే మ్యాప్ గురించి మళ్ళీ మనం నెక్స్ట్ స్లైడ్స్లో అయితే డీటెయిల్గా చూద్దాం. టాపిక్ 18 పేరు వచ్చేటప్పటికి కే మ్యాప్ రూల్స్. అయితే మనం కే మ్యాప్ అనేది సాల్వ్ చేయడానికి మనకు కొన్ని రూల్స్ అయితే కావాలి. సో ఆ రూల్స్ గురించి మనం ఇక్కడైతే డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ రూల్ వచ్చేటప్పటికి గ్రూపింగ్ కెన్ కంటైన్స్ ఓన్లీ వన్స్, నో జీరోస్. మనం గ్రూప్ చేసేటప్పుడు ఓన్లీ వన్స్ అనేవి రావాలన్నమాట గ్రూప్ చేయడానికి. ద నెంబర్ ఆఫ్ వన్స్ ఇన్ ఏ గ్రూప్ మస్ట్ బి ఏ పవర్ ఆఫ్ 2 ఈవెన్ ఇఫ్ ఇట్ కంటైన్ ఏ సింగిల్ 1. ఇప్పుడు సింగిల్ 1 అనేది ఉందనుకోండి, ఇక్కడ ఈ కే మ్యాప్ గ్రూప్లో మనకి పవర్ ఆఫ్ 2 అనేది రావాలన్నమాట. అంటే మనం 4 ఇలాగా చూడండి, 2 వన్స్ని మనము గ్రూప్ చేయొచ్చు. లేకపోతే పవర్ ఆఫ్ 2 వచ్చేటప్పటికి 2 స్క్వేర్ ఎంత అవుతుంది 4. లేకపోతే మనం 4 ఇక్కడ 0 ప్లేస్లో 1 ఉంది అనుకోండి, ఇక్కడ 0 ప్లేస్లో 1 ఉంది అనుకోండి. సో మీ నాలుగిటిని మనం ఇలా గ్రూప్ చేయొచ్చు అనమాట. అలాగా 2 పవర్ ఆఫ్ 2స్లోని మనమైతే గ్రూపింగ్ అనేది చేసుకోవాలి. నియర్ బై వన్స్ ఆర్ టు బి గ్రూప్డ్, కార్నర్ వన్స్ ఆర్ టు బి గ్రూప్డ్, గ్రూప్ దట్ wraps అరౌండ్ ద సైడ్స్ ఆఫ్ ఏ కే మ్యాప్, డయాగ్నల్ గ్రూప్స్ ఆర్ నాట్ అలౌడ్. అంటే ఇలాగ అడ్డంగా ఉండే గ్రూప్స్ని మనం తీసుకోవాలన్నమాట. ద గ్రూప్స్ మస్ట్ బి మేడ్ యాజ్ లార్జ్ యాజ్ పాసిబుల్. ఎన్ని గ్రూప్స్ అయితే అన్ని లార్జ్ గ్రూప్స్ని అయితే ఫామ్ చేయడానికి మనం ట్రై చేయాలి. గ్రూప్స్ కెన్ ఓవర్లాప్, ఒక దాని మీద ఒకటి ఓవర్లాప్ అనేది చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ ఆల్రెడీ ఇదొక గ్రూప్ పింక్ కలర్లో నోట్ చేసింది ఒక గ్రూపు, నెక్స్ట్ గ్రీన్ కలర్లో నోట్ చేసింది కూడా ఒక గ్రూపు, కానీ ఇక్కడ ఓవర్లాప్ అయ్యేది చూసారా. సో గ్రూప్స్లో మనం ఓవర్లాప్ అనేది కూడా చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ నియర్ బై వన్స్ ఇవన్నీ కూడా మనం చేసుకోవాలి. టాపిక్ 19 పేరు వచ్చేటప్పటికి కే మ్యాప్ సింప్లికేషన్ ఫర్ 2 వేరియబుల్ కే మ్యాప్స్ ఎలా సింపుల్ చేస్తాం అనేది ఈ టాపిక్లో అయితే మనం డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ చూడండి, ద నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ అనేది అంతా 2 వేరియబుల్ కే మ్యాప్ కాబట్టి. నెక్స్ట్ ద నెంబర్ ఆఫ్ సెల్స్ 2 పవర్ n, 2 స్క్వేర్ అంటే 4. ఈ 2 వేరియబుల్ కే మ్యాప్లో మనకి 4 సెల్స్ అనేది ఉంటాయన్నమాట. ఇక్కడ మనకి 2 వేరియబుల్ కాబట్టి 2 పవర్ 2 కింద వేసుకున్నాం. యాక్చువల్గా ఇక్కడ ఫార్ములా వచ్చేటప్పటికి నెంబర్ ఆఫ్ సెల్స్ కనుక మనం తెలుసుకోవాలనుకుంటే 2 పవర్ n అనేది ఫార్ములా అనమాట. 2 వేరియబుల్ కాబట్టి మనం ఇక్కడ 2 పవర్ 2 వేసుకున్నాం. సో 4 అంటే 4 సెల్స్ ఉంటాయి. చూడండి, ఇక్కడ y z అనేది 2 ఇన్పుట్స్ ఇచ్చారు. సో దానికి మనం
కే మ్యాప్స్ అనేది కట్టినట్లయితే M0 0, M1 1, M2 2, M3 3, 0 1 2 3. అలాగే ఈ 2 వేరియబుల్ కే మ్యాప్ని ఇలా కూడా రాయొచ్చు అనమాట. అంటే ఇలా కూడా సాల్వ్ చేయొచ్చు, అలాగే ఇలా కూడా సాల్వ్ చేయొచ్చు. సో నేను 2 నోటేషన్స్ అయితే ఇక్కడ వచ్చేసాను. చూడండి, M0, M1, M3, M2. ఇక్కడ మీరు 0 1 0 1, ఇక్కడ పైన చూసుకున్నట్లయితే 0 0 0 1 1 1 1 0. ఇది ఎలా వచ్చింది అనుకుంటున్నారా? కే మ్యాప్స్ అనేది గ్రే కోడ్కి లింక్ అప్ అయి ఉంటాయి. సో మనం 0 0 0 1 1 1 1 0 ఇది మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఈ పైన 4 గ్రే కోడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం డినోట్ చేస్తామన్నమాట. ఇది 2 వేరియబుల్ కే మ్యాప్ కాబట్టి పైన అయితే డినోట్ చేశాను. నెక్స్ట్ 3 వేరియబుల్ 4 వేరియబుల్కి వచ్చేటప్పటికి అవి లెఫ్ట్ సైడ్ కూడా డినోట్ చేస్తాము. అది నెక్స్ట్ స్లైడ్స్లో మనం అయితే చూద్దాం. 2 వేరియబుల్ కే మ్యాప్స్ ఆర్ ట్రివియల్ బట్ కెన్ బి యూజ్డ్ టు introduce the methods you need to learn. The map for a 2 input target looks like this. చూడండి, ఇది ఒక ఆర్గేట్ ఒక ట్రూత్ టేబుల్ కనుక చూసుకున్నట్లయితే ఇది 0 0 వచ్చినప్పుడు 0 అవుతుంది. మిగతా అన్ని కేసెస్లో కూడా మనకు ఆర్గేట్ అనేది ఏమవుతుంది, 1 అనేది అవుతుంది. సో మనకి ఇక్కడ y అనేది ఏదైతే ఉందో దాన్ని మనం కే మ్యాప్లో కనుక చూసుకున్నట్లయితే ఈ పొజిషన్ ఏమని చెప్పాను, 0. ఈ పొజిషన్ ఏమని చెప్పాను, 1. ఈ పొజిషన్ ఏమని చెప్పాను, 2. ఈ పొజిషన్ ఏమని చెప్పాను, 3 అని చెప్పాను. సో ఇప్పుడు ఈ y వేరియబుల్ కనుక మనకి కే మ్యాప్ కట్టినట్లయితే ఈ ప్లేస్ 0 అవుతుంది, ఈ ప్లేస్ 1 ఉంటుంది, ఈ ప్లేస్ 2 ఉంటుంది, ఈ ప్లేస్ 3 ఉంటుంది. ఇక్కడ చూడండి, మనకి 1 ప్లేస్లో 2 ప్లేస్లో 3 ప్లేస్లో 1 ఉన్నాయి. సో 1 ప్లేస్లో 1 అయితే పెట్టాను, 2 ప్లేస్లో 1 అయితే పెట్టాను, 3 ప్లేస్లో 1 అయితే పెట్టాను. యాజ్ యూజువల్గా మీకు ఇందాక డిస్కస్ చేసినట్టే గ్రూప్స్ ఆఫ్ 2 1s ఏవైతే ఉన్నాయో వాటిని మనం తీసుకోవాలి అని చెప్పాను. సో ఇక్కడ ఇది ఉంది, ఇది తీసుకున్నాను. నెక్స్ట్ ఈ గ్రూప్ ఏదైతే ఉందో దాన్ని తీసుకున్నాను. ఇక్కడ చూడండి, మనం కే మ్యాప్లో సింపుల్ బూలియన్ ఫంక్షన్స్ రాసినప్పుడు మనకి ఇక్కడ 0 1 మళ్ళీ 0 1 ఇలా ఉన్నాయి కదా. అయితే ఇక్కడ మనకి 1 ఏదైతే ఉందో ఆ వాల్యూస్ని మాత్రం మనం ఇక్కడ రాసుకోవాలి. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇది ఏ బార్ అవుతుంది, ఇదేమో ఏ అవుతుంది. ఎందుకంటే 0 వచ్చినప్పుడు ఏ బార్ అని రాసుకోవాలి, అలాగే 1 ఉన్నప్పుడు ఏ అని రాసుకోవాలి. ఇది యాజ్ యూజువల్గా ఏమవుతుంది, ఇది బి బార్ అవుతుంది, ఇది బి అవుతుంది. చూడండి, ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ ఏది కామన్గా అనేది లేదు. సో మనం వీటిని నెగ్లెక్ట్ చేస్తాం. 0 నుంచి 1 అనేది చేంజ్ అవుతుంది. సో మనం ఇక్కడ వీటిని నెగ్లెక్ట్ చేస్తాం. ఇక్కడ చూడండి, ఈ మొత్తం వాల్యూ అంతా దేనిలో ఉంది, ఈ మొత్తం వాల్యూ అంతా 1 అంటే ఏ ప్లేస్లో ఉంది. సో నేను ఓవరాల్గా ఏ అనేది తీసుకున్నాను. ఈ స్లైడ్ కనుక చూసుకున్నట్లయితే మనకు చూడండి బి ప్లేస్లో ఉంది. సో నేను ఇక్కడ బి అనేది రాసుకున్నాను. సో మనకు ఓవరాల్ సింపుల్ బూలియన్ ఫంక్షన్ అనేది ఏమవుతుంది, ఏ ప్లస్ బి అని మాత్రం అవుతుంది అనమాట. ఇంకా మీకు 3 వేరియబుల్ 4 వేరియబుల్ చెప్పేటప్పటికి ఈ టాపిక్ అనేది చాలా సింపుల్గా అర్థమవుతుంది. టాపిక్ 20 పేరు వచ్చేటప్పటికి కే మ్యాప్ ఫర్ 3 వేరియబుల్స్. మనకి నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి. అలాగే నెంబర్ ఆఫ్ సెల్స్ వచ్చేటప్పటికి ఎలా కౌంట్ చేసుకోవాలని చెప్పాను, 2n ఫార్ములాలో మనం నోట్ చేసుకుంటే మనకి వేరియబుల్స్ అన్ని 3. సో 2 క్యూబ్ వచ్చేటప్పటికి మనకి ఆన్సర్ ఎంత అవుతుంది, 8 అవుతుంది. అంటే మనకి 8 సెల్స్ ఉంటాయని అర్థం అనమాట. 3 వేరియబుల్ కే మ్యాప్ అంటే మనకి 3 ఇన్పుట్స్ ఉంటాయి. సో మనం ఫస్ట్ ఇన్పుట్ అనేది ఎప్పుడు లెఫ్ట్ సైడ్ రాసుకోవాలి, అలాగే నెక్స్ట్ 2 ఇన్పుట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం రైట్ సైడ్ అనేది రాసుకోవాలన్నమాట. ఇక్కడ ఆల్రెడీ 1 ఇన్పుట్ ఉంది కాబట్టి ఒక 0 రాసుకున్నాను, ఒక 1 రాసుకున్నాను. అలాగే ఇక్కడ 2 ఇన్పుట్స్ ఉన్నాయి YZ. సో వాటికి మీకు ఇందాక ఏం చెప్పాను, కోడ్ని అయితే గుర్తుపెట్టుకోమని చెప్పాను. ఏ కే మ్యాప్కి అయినా సరే ఇదే ఫార్ములా ఉంటుంది. ఇక్కడ ఒక ఇన్పుట్ అనేది ఉంటే అప్పుడు సింగిల్ 0 సింగిల్ 1 అనేది రాసుకుంటాం. ఇక్కడ 2 ఇన్పుట్స్ ఉన్నాయి కాబట్టి 0 0 0 1 1 1 1 0 అని రాసుకున్నాం అనమాట. నెక్స్ట్ 3 వేరియబుల్ కే మ్యాప్కి వచ్చేటప్పటికి వాల్యూ 0 అవుతుంది, ఇది 1 అవుతుంది. నెక్స్ట్ ఒక స్పేస్ అనేది గ్యాప్ ఇచ్చుకొని నెక్స్ట్ 2 రాసుకోవాలి, ఇక్కడ 3 రాసుకోవాలి, మళ్ళీ ఇక్కడ 4 వస్తుంది, మళ్ళీ ఇక్కడ 5 వస్తుంది, మళ్ళీ ఒక స్పేస్ అనేది గ్యాప్ ఇచ్చుకొని 6 రాసుకోవాలి, ఆ తర్వాత 7 రాసుకోవాలి. సో సరిపోయి కదా మనకి 8 సెల్స్ అనేవి.
ఇది 3 వేరియబుల్ కే మ్యాప్ ఒక నొటేషన్ అనమాట. దీని ద్వారా మనం ఏ కే మ్యాప్నైనా సరే సాల్వ్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, నేనైతే ఇలాగ ఒక ఎగ్జాంపుల్ అయితే తీసుకున్నాను. ఫస్ట్ మీకు ఏం చెప్పాను, ఈ వాల్యూ మనకి ఏమవుతుంది, ఎక్స్ బార్ వై బార్ జెడ్ బార్ వచ్చేటప్పటికి 0 0 0, ఇది 0 0 1, ఇది 0 1 1, మళ్ళీ 0 1 0, నెక్స్ట్ 1 0 0 1 1 0. మీకు ఏం చెప్పాను, బార్ వచ్చేటప్పటికి మనం ఎప్పుడు 0 పెట్టుకోవాలి, అలాగే బార్ లేకపోతే 1 పెట్టుకోవాలి. సో మనం ఈ వాల్యూని కనుక తీసుకున్నట్లయితే ఈ వాల్యూ ఏమవుతుంది, 0 అవుతుంది. ఈ వాల్యూ 0 0 1 అంటే మనం డెసిమల్లో మార్చుకున్నట్లయితే 1 అవుతుంది. నెక్స్ట్ 0 1 1 అని ఉంటే ఈ వాల్యూ ఏమవుతుంది, 3 అవుతుంది. నెక్స్ట్ 0 1 0 అని ఉంటే 2, ఈ వాల్యూ ఎంత అవుతుంది, 4 అవుతుంది. ఈ వాల్యూ ఎంత అవుతుంది, 6 అవుతుంది. సో మనం ఇక్కడ ఏవైతే వాల్యూస్ వచ్చాయో వాటిని మనకి ఏ మ్యాప్లో అయితే నోట్ చేసుకుందాం. ఈ వాల్యూ మనకి ఏమవుతుంది, 0 1, తర్వాత ఒక స్పేస్ గ్యాప్ ఇచ్చుకొని ఆల్రెడీ చెప్పాను. సో 2 3, మళ్ళీ ఇది 4, ఇది 5, ఇది 6, ఇదేమో 7. సో ఇక్కడ నేను 0 ప్లేస్లో 1 పెట్టుకున్నాను, అలాగే 1 ప్లేస్లో 1 పెట్టుకున్నాను, 3 ప్లేస్లో 1 పెట్టుకున్నాను, 2 ప్లేస్లో 1 పెట్టుకున్నాను. నెక్స్ట్ 4 ప్లేస్లో 1 పెట్టుకున్నాను, 6 ప్లేస్లో 1 పెట్టుకున్నాను. మనకి ఇక్కడ 5 7 అనేవి లేవు కాబట్టి ఆ ప్లేస్లో అయితే నేను 0 అనేది పెట్టుకున్నాను. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే నాకైతే కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఇక్కడికి వచ్చేటప్పటికి మనకి ఏం చెప్పాను, మీకు 2 పవర్లో ఉన్న గ్రూప్స్ అయితే రాసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ 1 1 1 1 అంటే మనకి 4 1s ఉన్నాయి, అంటే మనం ఇదొక గ్రూప్ కింద అయితే రాసుకోవచ్చు. నెక్స్ట్ మనం ఇదొక గ్రూప్ కింద రాసుకోవచ్చు, మనం ఇదొక గ్రూప్ కింద రాసుకోవచ్చు. సో ఇక్కడైతే మనకి 3 గ్రూప్స్ అనేవి వచ్చాయన్నమాట. అదే ఇక్కడ నేను కింద వచ్చేసాను. చూడండి, ఇక్కడైతే కొన్ని 3 వేరియబుల్ కే మ్యాప్స్ ఎగ్జాంపుల్స్ అయితే ఉన్నాయని నేను ఫస్ట్ 4 ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మిగతా 4 మీరు సాల్వ్ చేయండి, మీకు అప్పుడు అర్థమైపోతుంది. ఇప్పుడు ఫస్ట్ ఎగ్జాంపుల్ కనుక చూసినట్లయితే మనకి ఏమి ఇచ్చారు, 0 4 అని ఇచ్చారు. 0 4 అని ఇస్తే ఇక్కడ ఏం చేయాలి, మనం 0 ప్లేస్లో 1 పెట్టుకున్నాను, అలాగే 4 ప్లేస్లో 1 పెట్టుకున్నాను. నెక్స్ట్ ఇది చూడండి, ఇక్కడ ఇది ఒక గ్రూప్ అయింది. ఇక్కడ ఒక గ్రూప్ అయితే మనకి ఇది ఏమవుతుంది, ఇక్కడ ఏ వాల్యూ వచ్చేటప్పటికి మనకి 0 నుంచి 1 దాకా చేంజ్ అవుతుంది. సో మనం దీన్ని నెగ్లెక్ట్ చేస్తాం. ఆ తర్వాత బి, ఇక్కడ ఈ వాల్యూ ఏమవుతుంది, బి బార్ సి బార్ అనేది అవుతుంది. సో ఈ గ్రూప్ అనేది పైన బి బార్ సి బార్ దగ్గర ఉంది కాబట్టి అది నేనైతే రాసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి 4 5 అని అయితే ఇచ్చారు. 5 ప్లేస్లోని నేను 1s అయితే రాసుకున్నాను, అలాగే వీటిని అయితే నేను గ్రూప్ అనేది చేశాను. సో గ్రూప్ చేసినట్లయితే ఇక్కడ ఈ వాల్యూ చూడండి, ఇది వాల్యూ అంతా, ఇది ఏ, ఇది బి బార్ సి బార్, ఇది బి బార్, ఇది సి. అయితే ఇక్కడ మనకి ఏది కామన్గా ఉంది, మనకి బి బార్ అనేది కామన్గా ఉంది. చూడండి ఇక్కడ ఈ 0 అంటే బి బార్, ఇది యాక్చువల్గా ఏమవుతుంది, బి బార్ సి బార్, ఇది బి బార్ సి అవుతుంది. అయితే ఇక్కడ మనకి కామన్గా ఏముంది, బి బార్ అనేది మనకి కామన్గా ఉంది. సో ఫస్ట్ బి బార్ అనేది రాసుకున్నాను. ఆ తర్వాత ఈ వాల్యూ వచ్చేటప్పటికి మనకి ఏమైనా చేంజ్ ఉందా, ఓన్లీ సింగిల్ వాల్యూ అనేది ఉంది. సో మనకి బి బార్ ఏ కింద అయితే రాసుకున్నాను. ఏ బి బార్ అయినా సరే, బి బార్ ఏ అయినా సరే ఒకటే. నెక్స్ట్ ఇక్కడ ఇంకో ఎగ్జాంపుల్ ఉంది చూడండి, 0 1 4 5, సేమ్ 0 ఇది, 1 ఇది, 2 3, నెక్స్ట్ 4 5. సో ఈ ప్లేస్లో అయితే నేను కే మ్యాప్ అనేది రాసుకున్నాను, 1s వాల్యూ వేసుకున్నాను, గ్రూప్ అనేది కూడా చేశాను. నెక్స్ట్ ఇది ఈ వాల్యూ ఎంత అవుతుంది, బి బార్ సి బార్
బి బార్ సి అవుతుంది. ఇది ఏ బార్ ఏ అవుతుంది. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఓన్లీ మనకి ఇక్కడ బి బార్ అనేది కామన్గా ఉంది. సో బి బార్ అనేది రాసుకున్నాను. నెక్స్ట్ ఇంకా ఏమైనా కామన్గా ఉన్నాయా లేదు. ఇక్కడ చూడండి 0 to 1 చేంజ్ అవుతుంది. సో దీని అయితే నేను నెగ్లెక్ట్ చేయాలి. నెక్స్ట్ ఈ వాల్యూలోని సి బార్ సి ఉంది, అంటే చేంజ్ అవుతున్నాయి. చేంజ్ అయినట్టయితే మనం నెగ్లెక్ట్ చేయాలని ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. సో ఓన్లీ బి బార్ అనేది ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ అలానే ఇంకా ఎగ్జాంపుల్ చూడండి. సేమ్ 0 1 2 3 ప్లేసెస్లో అయితే నేను కేఎంఎఫ్ రాసుకున్నాను, అలాగే గ్రూప్ కూడా చేశాను. ఇందులో కనుక మీరు చూసుకున్నట్లయితే ఇది మనకి బి బార్ సి బార్ బి బార్ సి, ఇది బీసీ, నెక్స్ట్ బి సి బార్ అవుతుంది. సో ఇక్కడ ఏ టర్మ్స్ కూడా కామన్గా లేవు చూడండి. ఒక్కొక్కసారి ఒక్కొక్కటి చేంజ్ అవుతున్నాయి. ఒకటి 0 to ఇక్కడ 0 0 కామన్గా ఉందనుకుంటే ఇక్కడ 1 1 అన్ని టర్మ్స్ ఇక్కడైతే చేంజ్ అవుతున్నాయి. సో ఈ మొత్తం టర్మ్స్ని అయితే మనం నెగ్లెక్ట్ అనేది చేయాలి. సో నేను నెగ్లెక్ట్ చేసేసాను. ఆ తర్వాత ఈ వాల్యూ ఏమవుతుంది, ఏ బార్ ఏ అవుతుంది. ఇక్కడ పైన ఏ టర్మ్స్ కూడా మనకి ఈక్వల్గా లేవు. సో వీటిని అన్నిటిని నేను నెగ్లెక్ట్ అయితే చేశాను. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ మొత్తం ఇంకా టర్మ్ దేంట్లో ఉంది, ఏ బార్లో అయితే ఉంది. సో ఆన్సర్ ఏ బార్ అని అయితే రాసుకున్నాను. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ 4 ఎగ్జాంపుల్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఎగ్జాంపుల్స్ ఒకసారి మీరు సాల్వ్ చేయండి, మీకు తెలిసిపోతుంది. నేను ఒకసారి ఈ లాస్ట్ ఎగ్జాంపుల్ అయితే చెప్తాను చూడండి. ఈ లాస్ట్ ఎగ్జాంపుల్ కనుక చూసుకున్నట్లయితే మనకి 0 to 4 6 అని ఇచ్చారు. 0 ప్లేస్లోని 4 ప్లేస్లోని ఈ 1s వస్తాయి. నెక్స్ట్ 4 ప్లేస్లోని 6 ప్లేస్లోని 1s వస్తాయి. మనం కేమ్యాప్స్లోని ఏవైనా పవర్స్ ఆఫ్ 2s అని కూడా డిస్కస్ చేసుకున్నాం కదా, అలాగే ఈ చివరి ఎడ్జెస్ కార్నర్స్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మనం సాల్వ్ చేయొచ్చు అనమాట. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో ఇది ఒక కార్నర్ అవుతుంది, ఇది ఒక కార్నర్ అవుతుంది. ఇది కనుక చూసుకున్నట్లయితే మనకేమవుతుంది, ఇది బి బార్ సి బార్, ఇది బి సి బార్, ఇది ఏ బార్ ఏ బార్ ఏ అనేది మనం కన్సిడర్ చేయం, ఎందుకంటే మొత్తం వాల్యూస్ అనేది చేంజ్ అవుతున్నాయి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు కామన్గా ఏముంది, సి బార్ అనేది కామన్గా ఉంది. సో ఇక్కడైతే నేను సి బార్ అని ఆన్సర్ తీసుకున్నాను. అలాగే ఈ ఎగ్జాంపుల్ కూడా చూడండి, ఇందాకైతే మనం 2 1s కింద డిస్కస్ చేసుకున్నాము, ఇక్కడ సింగిల్ 1s అనమాట. ఈ రెండు 0, 2 అనమాట మనకి ఇచ్చిన వాల్యూ. అయితే 0 ప్లేస్లో 1 వేసుకున్నాను, 2 ప్లేస్లో 1 వేసుకున్నాను, అలాగే 2ని నేను గ్రూప్ చేశాను సేమ్ ఇందాకట్లాగే. కాకపోతే ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఏ బార్ అనేది ఉంటుంది, ఇది ఏ అవుతుంది. సేమ్ యాజ్ యూజువల్గా ఇక్కడ ఏమైతే ఉన్నాయో బి బార్ సి బార్ బి సి బార్. అయితే ఇక్కడ చూడండి మనకి కామన్గా ఉన్న వాల్యూ ఏంటి, సి బార్. సో సి బార్ అని రాసుకున్నాను. నెక్స్ట్ ఇవి అంతా కూడా దేంట్లో ఉన్నాయి, ఏ బార్లో అయితే ఉన్నాయి. సో ఏ బార్ అని రాసుకున్నాను. మొత్తం మనకి ఆన్సర్ ఏమవుతుంది, ఏ బార్ సి బార్ అయితే అవుతుంది అనమాట. మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే నాకైతే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నెక్స్ట్ టాపిక్ 21 పేరు వచ్చినప్పటికీ కేఎంఎఫ్ సింప్లిఫికేషన్ ఫర్ 4 వేరియబుల్. అయితే మనకి వేరియబుల్స్ ఎన్ని ఉన్నాయి, 4 వేరియబుల్స్ ఉన్నాయి. మన ఫార్ములా ఏంటి, 2 power n. 2 power n ప్లేస్లో 4 అయితే పెట్టుకున్నాను. సో మనకి 16 వేరియబుల్స్ అనేది వస్తాయి. మనం చూసుకున్నట్లయితే ఇందాక 3 వేరియబుల్ కేఎంఎఫ్లో మనకి ఓన్లీ ఇక్కడ సింగిల్ అవుట్పుట్ అనేది ఉంది. కానీ ఇక్కడ 4 వేరియబుల్ కేఎంఎఫ్కి వచ్చేటప్పటికి 2 అవుట్పుట్స్ ఉన్నాయి. 2 అవుట్పుట్స్ ఉన్నాయంటే మనకి 2 zeros 2 1s వస్తాయి. ఇది గుర్తుపెట్టుకోండి. అలానే ఈ వాల్యూ 0 1 2 3 ఇందాక 3 వేరియబుల్ కేఎంఎఫ్ ఏదైతే ఉందో సేమ్ అలానే ఇది కూడా అనమాట. కాకపోతే ఇక్కడ ఇంకొక చిన్న లాజిక్ అనేది ఉంటుంది, చెప్తాను చూడండి. 4 5 6 7 మనకి ఇక్కడ దాకా ఆల్రెడీ తెలుసు, ఇదంతా ఒక 3 వేరియబుల్ కేఎంఎఫ్. నెక్స్ట్ ఇప్పుడు 4 వేరియబుల్ కేఎంఎఫ్ కనుక వచ్చినట్లయితే ఏమవుతుందంటే మనం మళ్ళీ ఇక్కడ ఒక స్పేస్ అనేది ఇచ్చుకోవాలన్నమాట. స్పేస్ ఇచ్చుకొని మళ్ళీ మనం ఇక్కడ నుంచి నోట్ చేసుకుంటాం. 7 తర్వాత 8 9 10 11 12 13 14 15. సో ఇది 4 వేరియబుల్ కేఎంఎఫ్ అనమాట. ఈ 4 వేరియబుల్ కేఎంఎఫ్ని ఎలా సాల్వ్ చేస్తామని మనం నెక్స్ట్ స్లైడ్స్లో అయితే చూద్దాం. సో
సో ఇవి 4 వేరియబుల్ కే మ్యాప్ ఒక ఎగ్జాంపుల్స్ అయితే. నేను కొన్ని కే మ్యాప్స్ అయితే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మిగతా కే మ్యాప్స్ నెక్స్ట్ స్లైడ్లో మీకు చూపిస్తాను. అవి మీరు సాల్వ్ చేయండి, మీకు అప్పుడు అర్థమైపోతుంది. ఇప్పుడు 4 వేరియబుల్ కే మ్యాప్ కన్నా తీసుకున్నట్లయితే ఫస్ట్ క్వశ్చన్ చూడండి, 0,8. సో మనం 0 ప్లేస్లో 1 అనేది పెట్టుకున్నాను, అలాగే 8 ప్లేస్లో 1 అనేది పెట్టుకున్నాను. మీకు ఆల్రెడీ చెప్పాను మనం కార్నర్స్ని గ్రూప్ కింద అయితే చేసుకోవచ్చు. సో కార్నర్స్ని గ్రూప్ కింద చేసుకున్నాను. ఈ వాల్యూ మనకి ఏమవుతుంది, సి బార్ డి బార్. ఈ వాల్యూ ఏ బార్ బి బార్. ఇది ఏ బి బార్ అవుతుంది. సో ఇక్కడ మనకి కామన్గా ఏది ఉంది, బి బార్ అనేది ఉంది. సో బి బార్ అనేది రాసుకున్నాను. అలాగే ఈ వాల్యూ మొత్తం సి బార్ డి బార్లో కొంత ఇక్కడ చేంజెస్ అనేవి ఇంకేం లేవు. సో సి బార్ డి బార్ అనేది ఆటోమేటిక్గా రాసుకున్నాను. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే 5,13. 5 ప్లేస్లోని 13 ప్లేస్లోని 1s పెట్టుకున్నాను, అలాగే గ్రూప్ చేశాను. ఇక్కడ కనుక మనం చూసుకున్నట్లయితే ఈ వాల్యూ ఏమవుతుంది, ఏ బార్ బి. నెక్స్ట్ ఇది ఏ బి, ఇది సి బార్ డి. అయితే ఇక్కడ మనకి ఏదే కామన్గా ఉంది, బి అనేది కామన్గా ఉంది చూడండి ఈ సైడ్. సో బి అనేది రాసుకున్నాను. నెక్స్ట్ ఇంక ఇటు సైడ్ మనకి అంతా ఒకటే ఉంది వాల్యూ. సో సి బార్ డి అనేది రాసుకున్నాను. అలానే నెక్స్ట్ 13, 15 అని అయితే మనకి సమ్ ఇచ్చారు. సో దాన్ని నేను గ్రూప్స్ కింద అయితే చేసుకున్నాను. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఏ బి, ఇక్కడ సి బార్ డి, సి డి. అయితే ఇక్కడ మనకు కామన్గా ఉన్న వాల్యూ ఏంటి, డి. డి అనేది కామన్గా ఉంది. ఇక్కడికి వచ్చేటప్పటికి మనకి ఒక్కటే వాల్యూ ఉంది, ఏబి. సో ఏబి రాసుకున్నాను. అలాగే అక్కడ కామన్గా ఉన్న వాల్యూ డి అయితే రాసుకున్నాను. నెక్స్ట్ ఈ ఎగ్జాంపుల్ చూడండి, 4,6 అని ఇచ్చారు. మనకి ఎడ్జెస్ని అయితే కార్నర్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా. సో అలా కార్నర్ అయితే చేసుకున్నాము. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ వాల్యూ ఎంత అవుతుంది, ఏ బార్ బి అవుతుంది, సి బార్ డి బార్, సి డి బార్ అయితే అవుతుంది. ఇక్కడ మనకు కామన్గా ఏ వాల్యూ ఉంది, డి బార్ అనేది మనకు కామన్గా ఉంది. సో డి బార్ అనేది ఇక్కడ రాసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఓన్లీ మనకి సింగిల్ వాల్యూ ఉంది, ఏ బార్ బి. సో అవి ఇక్కడ నేను రాసుకున్నాను. నెక్స్ట్ ఈ 2 ఎగ్జాంపుల్స్ అయితే మీరు సాల్వ్ చేయండి. లాస్ట్ 2 ఎగ్జాంపుల్స్ నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మనకి 2, 3, 10, 11 అని ఇచ్చారు. ఆ ప్లేసెస్లో అయితే నేను 1 పెట్టుకున్నాను. సో అప్పుడు ఇలా అయ్యింది. అయితే మనకి ఆల్రెడీ చెప్పాను మీకు కార్నర్స్ అనేవి గ్రూప్ అవుతాయని. సో ఇది ఒక కార్నర్ గ్రూపు, ఇది ఒక కార్నర్ గ్రూపు. అయితే ఇక్కడ మనకి వాల్యూ అవుతుంది సి డి, సి డి బార్. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏ బి బార్, ఏ బార్ బి బార్. అయితే ఇక్కడ మనకి కామన్గా ఉన్నది ఏంటి, బి బార్ అనేది మనకి కామన్గా ఉంది. సో బి బార్ అనేది రాసుకున్నాను. అలాగే ఇక్కడ మనకి కామన్గా ఉన్నది ఏంటి, సి అనేది కామన్గా ఉంది. సో సి అనేది రాసుకున్నాను. ఇక్కడ చూడండి 0 to 8, 10 అని అయితే ఇచ్చారు. సో ఆ వాల్యూస్లో రాసుకున్నాను. అలాగే గ్రూప్ అనేది చేశాను. యాజ్ యూజువల్ ఇందాక మనం ఏవైతే ప్రాసెస్ ఫాలో అయ్యామో సేమ్ అదే ప్రాసెస్ ఉంటుంది. 0 ఉన్నప్పుడు బార్లు పెట్టుకోవాలి, సి డి బార్, ఏ బార్ బి బార్, ఏ బి బార్. ఇక్కడ మనకి కామన్గా ఏముంది, బి బార్ అనేది కామన్గా ఉంది. సో బి బార్ అనేది రాసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ మనకి కామన్గా ఏముంది, డి బార్ అనేది కామన్గా ఉంది. సో అది నేనైతే ఇక్కడ రాసుకున్నాను. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ స్లైడ్లో కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, వాటిని అయితే మీరు సాల్వ్ చేయండి. నేను ఒక 10 seconds ఈ వీడియోలో అయితే ఉంచుతాను. నెక్స్ట్ టాపిక్ 22 పేరు వచ్చేటప్పటికి డోంట్ కేర్ కండిషన్స్ అనమాట. ఈ కే మ్యాప్స్లో మనకి కొన్ని డోంట్ కేర్ కండిషన్స్ కూడా ఉంటాయి. వాటి గురించి అయితే ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. చూడండి, ఇన్ సమ్ డిజిటల్ సిస్టమ్స్ నాన్ ఎసెన్షియల్
minterms or maximums may be introduced in the input sequence. Such non-essential minterms or maximums are called as don't care conditions in the Boolean expression. Actually, don't care values are represented by the symbol x అనే సింబల్తో అయితే మనం డినోట్ చేస్తాము. డోంట్ కేర్ వాల్యూస్ కెన్ బి టేకెన్ యాజ్ ఐదర్ 0 or 1. మనం ఆ వాల్యూని 0 కింద కానీ 1 కింద కానీ మనం కన్సిడర్ చేయొచ్చు. డోంట్ కేర్ కండిషన్స్ అకర్ ఇన్ ద డిజిటల్ సిస్టమ్ అండర్ ద ఫాలోయింగ్ కండిషన్స్. If certain combinations of input variables are never occur, then the output functions of such combinations are considered as non-essential or don't care conditions. If certain combinations of variables are irrelevant, even all the input combinations of variable occurs, then the output function of such combinations are considered as non-essential or don't care conditions. Next, ఇక్కడ మనకి క్వశ్చన్ ఏమి ఇచ్చారు, w bar x bar ప్లస్ yz అనేది ఇచ్చారు. w bar x bar అంటే 0 0. మనం wx అనేది ఇటు పక్క ఇన్పుట్ కింద తీసుకున్నాము. సో 0 0 ప్లేస్లో అయితే మనం నోట్ చేసుకున్నాము. మనం డోంట్ కేర్ కండిషన్స్ని ఐదర్ 0 కింద కానీ నోటేట్ చేయొచ్చు, అలాగే 1 కింద కానీ నోటేట్ చేయొచ్చు. yz అని ఉంది. yz అంటే 1 1. సో 1 1 ప్లేస్లో మొత్తం నేనైతే డినోట్ చేశాను. సేమ్ ఇంకా ఎగ్జాంపుల్ ఉంది చూడండి. w bar అంటే 0 1 1 1. సో 1 1 ప్లేస్లో అయితే యాజ్ యూజువల్గా నేనైతే రాసుకున్నాను. ఆ తర్వాత 0 1 ప్లేస్లో అయితే ఇది రాసుకున్నాను. సో ఇక్కడ మనకి గ్రూపింగ్ అనేది ఎలా అవుతుంది, ఇది ఒక గ్రూప్ అవుతుంది. అలానే ఇక్కడ మనకి చూడండి, ఇక్కడ మనకి 0 కింద కానీ 1 కింద కానీ కన్సిడర్ చేయొచ్చు. నేను ఇక్కడ 1 అనుకుంటున్నాను. సో 1 అయితే మనకి ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ 4 గ్రూప్స్ అనే ఫామ్, 4 1స్ని మనం ఒక గ్రూప్ కింద అయితే ఫామ్ చేయొచ్చు. సో అది డోంట్ కేర్ కండిషన్స్ గురించి. టాపిక్ 22 పేరు వచ్చేటప్పటికి సింప్లికేషన్ ఫర్ 5 వేరియబుల్స్, కేఎంఎఫ్ సింప్లికేషన్ ఫర్ 5 వేరియబుల్స్ అనమాట. అయితే ఇక్కడ మనకి చూడండి 5 వేరియబుల్స్ వచ్చేటప్పటికి 2 power 5, 2 power n ఫార్ములాలో n ప్లేస్లో 5 అనేది పెట్టుకున్నాను. అప్పుడు మనకి ఏమవుతుంది 32 అవుతుంది. సో మనకి 32 సెల్స్ అనేది ఉంటాయి. ఆల్రెడీ మనం 4 వేరియబుల్ మ్యాప్లో ఏం డిస్కస్ చేసుకున్నాము, 16 సెల్స్ ఉంటాయని ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము. సో ఇక్కడ 5 వేరియబుల్ కేఎంఎఫ్ వచ్చేటప్పటికి మనం ఏం చేయాలంటే జస్ట్ 4 వేరియబుల్ కేఎంఎఫ్స్ అయితే మనం నోట్ చేసుకోవాలి. ఇక్కడ మనకి 5 వేరియబుల్స్ అయితే ఇచ్చారు కదా, ఫస్ట్ వేరియబుల్ని మనం 0 కింద, నెక్స్ట్ 1 కింద అయితే డివైడ్ చేసుకుంటాము. నెక్స్ట్ 4 వేరియబుల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మనం 4 వేరియబుల్ కేఎంఎఫ్ కడతాం అనమాట. చూడండి కట్టాను. అయితే ఇక్కడ ఏవైతే వాల్యూస్ ఇచ్చారో ఆ వాల్యూస్ని నేనైతే కేఎంఎఫ్స్లో రాసుకున్న తర్వాత గ్రూప్ చేశాను. ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం ఈ రెండు ఒక గ్రూప్ అవుతాయని. నెక్స్ట్ ఈ మ్యాప్లోని ఇక్కడ ఈ మ్యాప్లోని మనకి ఏవైనా కామన్గా ఉన్నా సరే తీయచ్చు. చూడండి ఇక్కడ ఈ ప్లేస్లోని మనకు కామన్గా ఉన్నాయి. సో నేనైతే కామన్ తీసాను. ఆ వాల్యూ b bar cd. నెక్స్ట్ ఇదంతా ఒక గ్రూప్. సో ఈ గ్రూప్ని తీసుకున్నాను, అదంతా ఈ థర్డ్ గ్రూప్ అవుతుంది. సెకండ్ గ్రూప్ వచ్చేటప్పటికి ఈ కార్నర్స్ అనమాట. సో ఇది సెకండ్ గ్రూప్. టోటల్గా వాల్యూ వచ్చేటప్పటికి ఆన్సర్ మనకి ఇది వస్తుంది. ఐ హోప్ మీకు ఈ కేఎంఎఫ్ సింప్లికేషన్ అనేది అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే నాకైతే కామెంట్ సెక్షన్ అయితే తెలియజేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.